రాజస్థాన్ అలాగే లక్నో జట్ల మధ్య మంగళవారం నాటి మ్యాచ్‌లో గనుక మనం చూసినట్టయితే 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ జట్టు గెలిచి ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది. నిజానికి రాజస్థాన్ రాయల్స్ జట్టుకి ప్లే ఆఫ్‌కి దగ్గరగా వెళ్ళే అవకాశం లాస్ట్ మ్యాచ్‌లో కూడా వచ్చింది. కానీ వాళ్ళు ఆ లాస్ట్ మ్యాచ్ ఓడిపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళ ప్లే ఆఫ్ కన్ఫర్మేషన్ బెర్త్ అనేది వచ్చే మ్యాచ్ అంటే రాబోయే రోజుల్లో రాజస్థాన్ అలాగే ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఆ మ్యాచ్‌కి పోస్ట్‌పోన్ అయింది. ఎందుకనంటే ఇప్పుడు మీరు గనుక క్షుణ్ణంగా పాయింట్స్ పట్టిక గనుక గమనించినట్టయితే రాజస్థాన్ రాయల్స్‌కి 14 పాయింట్స్ ఉన్నాయి. అలాగే 13 మ్యాచ్‌లు ఆడేసింది. అంటే మిగిలింది ఒక్క మ్యాచ్ మాత్రమే రాజస్థాన్ రాయల్స్‌కి కూడా. ఒక్క కేకేఆర్‌కి, ముంబైకి మాత్రమే 12 మ్యాచ్‌లయ్యాయి. మిగతా అందరికీ కూడా 13 మ్యాచ్‌లు పూర్తయిపోయాయి. సో, ఒక్కొక్క జట్టు 14 మ్యాచ్‌లు లీగ్ ఆడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇంక ఫైనల్ స్టేజ్‌కొచ్చేసింది ఈ ఐపీఎల్ సీజన్. ఇక ఈ లీగ్ మ్యాచ్‌లు అయిపోయిన తర్వాత మనకి క్వాలిఫైయర్ మ్యాచ్, ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత ఫైనల్స్ ఉంటాయి. ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆర్‌సీబీ జట్టు 18 పాయింట్‌తో ప్లే ఆఫ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకొక మ్యాచ్‌లో ఆర్‌సీబీ జట్టు గెలిస్తే టాప్ పొజిషన్‌ని నిలబెట్టుకుంటుంది. లేదు అంటే మిగతా జట్ల ఫలితాలను బట్టి స్థానాలనేవి కన్ఫర్మ్ అవుతాయి. ఇక జీటీ జట్టు విషయంలోకొస్తే గుజరాత్ జట్టు 13 మ్యాచెస్ ఆడింది. నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే 18 పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్‌ని కన్ఫర్మ్ చేసేసుకుంటుంది. బెర్త్‌ని కన్ఫర్మ్ చేసేసుకుంటుంది. లేదు ఓడిపోతే మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ అలాగే మిగతా జట్లకి సంబంధించిన ఫలితాలు నెట్ రన్ రేట్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఫ్రాంక్లీ చెప్పినట్టయితే రాజస్థాన్ రాయల్స్‌కి కూడా ఒక మ్యాచే ఉంది. సో, 16 పాయింట్లు మాత్రమే రాజస్థాన్ రాయల్స్‌కి కూడా వస్తాయి. కాకపోతే రాజస్థాన్ రాయల్స్‌కి ఇంకొక మ్యాచ్ మంచిగా గెలవటం వల్ల గెలిస్తే ముంబై అలాగే రాజస్థాన్ మధ్య మ్యాచ్ కాబట్టి మ్యాచ్ గెలిస్తే నెట్ రన్ రేట్ పెరుగుతుంది. సో, ప్లే ఆఫ్ రేస్‌కి సజీవంగా ఉంచుతుంది. రాజస్థాన్ రాయల్స్ ఇంకొక మ్యాచ్ గెలిస్తే అసలు సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ బెర్త్‌ని కన్ఫర్మ్ చేసుకుంటుంది. అయితే ఎస్ఆర్‌హెచ్ జట్టు కూడా ఇంకొక మ్యాచ్ గెలిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇక గుజరాత్ జట్టు విషయంలోకొస్తే గుజరాత్ కూడా అంతే. కానీ ఒకవేళ గుజరాత్ ఓడిపోయిందనుకున్నట్టయితే గుజరాత్ బదులు నెక్స్ట్ స్థానంలో చాలా ఈజీగా వచ్చే అవకాశం కోల్‌కతాకి అలాగే పంజాబ్ జట్టుకి ఉంది. ఎలా అంటే కోల్‌కతా జట్టు ఇంకా 2 మ్యాచ్‌లు ఆడాలి. 2 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు వచ్చినా 15 పాయింట్‌తో ప్లే ఆఫ్ రేస్‌లోకి వెళ్ళిపోతుంది. పంజాబ్ జట్టు కూడా ఇంకొక మ్యాచ్ ఉంది. ఒక మ్యాచ్ గెలిస్తే 15 పాయింట్లతో ప్లే ఆఫ్‌కి వెళ్ళే అవకాశం ఉంది. సో, ఇప్పుడు ఈ 4 జట్లు కాకుండా అంటే బెంగుళూరు, గుజరాత్, హైదరాబాద్, రాజస్థాన్ జట్లు కాకుండా పంజాబ్‌కిను, కోల్‌కతాకి మాత్రమే ప్లే ఆఫ్‌కి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. సో, చెన్నై సూపర్ కింగ్స్‌కి కానీ జట్టుకి లేదు. ఎందుకంటే ఇంకొక మ్యాచ్ గెలిచినా కూడా వాళ్ళు గెలవలేరు. ఎందుకంటే ఇంక 14 పాయింట్లే వస్తాయి కాబట్టి అది వర్కౌట్ అవ్వదు. సో, మిగతా జట్లు చాలా బావున్నాయి. నెట్ రన్ రేట్ కూడా బావుంది కాబట్టి వీటికి మాత్రమే అవకాశం ఉంది. సో, రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్ జట్టు ఖచ్చితంగా ప్లే ఆఫ్‌లో నిలవాలి అంటే గెలిచి తీరాల్సిందే. ఇక గుజరాత్ జట్టు ఓడిపోతేనే పంజాబ్‌కి కానీ, లేకపోతే కోల్‌కతాకి కానీ అవకాశం ఉంటుందన్నమాట వచ్చే అవకాశం.